యూపీలో అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ కూడా ఇది బీజేపీ కొత్త ఎత్తుగడ. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తే క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ ఇవన్నీ వీటిని తగ్గించడం కోసం, ముఖ్యంగా వల్నరబుల్ క్యాస్ట్ని తొక్కేయడం కోసం ఇలాంటి ఎత్తుగడ వేస్తుంది బీజేపీ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెప్పుకొచ్చారనమాట. అయితే ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ రైటా రాంగా? అంటే కులం పేరు చెప్పి రాజకీయంగా ర్యాలీస్ చేయటం, కులం పేరు చెప్పి రాజకీయాలు చేయటం, దాంతోపాటు ఐడెంటిటీ పాలిటిక్స్ అంటాం బేసికల్గా. యాక్చువల్లీ బిఆర్ అంబేద్కర్ గారి కథనం ప్రకారం ఒక గ్రూప్ ఏదైతే మార్జినలైజ్డ్ ఉందో వాళ్ళని ముందుకు తీసుకురావడానికి, మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి ఐడెంటిటీ పాలిటిక్స్ అవసరం. ఐడెంటిటీ పాలిటిక్స్ యాజ్ సచ్ అన్నీ తప్పు కాదు. అయితే డామినెంట్ క్యాస్ట్ ఏదైతే వాళ్ళ గ్రూప్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, ఇతర గ్రూప్స్ని తొక్కేయడం కోసం చేస్తుందో అది తప్పు. వల్నరబుల్ క్యాస్ట్లు ఒక తాటి మీద రావడానికి, పొలిటికల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఆర్టికులేట్ చేయడానికి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో రావడానికి క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ వాడుకుంటే తప్పేంటి అని చెప్పి చాలామంది చర్చిస్తున్నారనమాట.